చేతిలో నేను పడాలి అని ఒక ఆశ కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను ఈ రాత్రి బహుగా ఆశీర్వదించునుగాక. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుని గురించిన ఒక ఆశ, దేవుని గురించిన ఒక తృష్ణ, దేవుని గురించిన ఒక ప్రణాళిక, దేవుని గురించిన ఒక నిరీక్షణ, దేవుని గురించిన ఒక ఆరాటం అండి, తపన. సమయం దొరికినప్పుడు ప్రభుతో మాట్లాడాలి, సమయం దొరికినప్పుడు ప్రభు చెప్పిన లేఖనాలు చదవాలి, సమయం దొరికినప్పుడు నా అవసరతల కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, సమయం దొరికినప్పుడు యేసయ్యతో ముఖాముఖిగా మాట్లాడే అనుభవంలోకి నేను రావాలని ఒక తపన ఉండాలండి. ఈ రోజుల్లో దేవుడు మనల్ని ఎందుకు ఆశనిస్తున్నాడు, మనల్ని ఎందుకు బ్రతికిస్తున్నాడు, మనల్ని ఎందుకు సజీవునిగా ఆయన కాపాడుతున్నాడంటే నువ్వు దేవునికి ఎంతో ఇష్టంగా ఉన్నావు కనుక ఆయన కాపుదల నీకు ఉన్నది. హల్లెలూయా. ఎందుకు ఆయన నిన్ను ఎంత ఇష్టపడుతున్నాడంటే దేవుడు నీతో ముచ్చటించాలని, దేవుని చేతిలోకి నిన్ను తీసుకోవాలని, నిన్ను ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు దేవుడు చేసే అద్భుతాల గురించి మనం నేర్చుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? చదువు లేనివాడు, విద్య లేనివాడు, పామరుడు. తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, అతనికి ఏ భాష రాదు, ఏమీ రాదు, సరిగా బట్టలు కట్టుకోవటం రాదు, సరిగా శుద్ధిగా ఉండటం రాదు, అసలు యేసయ్య అంటేనే ఆ వ్యక్తికి తెలియదు. ఇలాంటి భయంకరమైన కంపు కొట్టే ఒక జీవితంలోకి యేసయ్య అద్భుతం చేయాలని ఆశతో ఎదురు చూశాడండి. హల్లెలూయా. మరి ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? కొంతమంది అనుకుంటారు, అబ్బా నాకు చదువు ఉంది కదా, నాకు తిరుగులేదు. కొంతమంది అనుకుంటారు, నాకు ఉద్యోగం ఉంది కదా, నాకు తిరుగులేదు. కొంతమంది అనుకుంటారు, నాకు తెలివితేటలు చాలా ఉన్నాయి కదా, నా తెలివితేటల వల్ల నేను బ్రతుకుతాను. కానీ బ్రతకగలుగుతాం, మనం జీవించగలుగుతాము. కానీ యేసయ్య చేతిలో మనం పడితే ఆ అద్భుతమే వేరండి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదమే వేరు, ఆ తరగని ఆ యొక్క దీవెనే వేరు. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో సీమోను పేతురు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. సీమోను పేతురు తన జీవిత పరిస్థితి ఏమిటంటే వేకునే లెగవటము, వల తీసుకోవటము, సముద్రానికి వెళ్ళటం. ఉదయకాలం అంతా కష్టపడతాడు, రాత్రి అంతా కష్టపడతాడు. రాత్రంతా ఎంత కష్టపడినా కానీ తన జీవితంలో ఆశీర్వాదం అనేది కనపడతలా. ఒక దినము కాదు, 2 దినాలు కాదు, 3 దినాలు కాదు, అనేక దినాల నుంచి, అనేక నెలల నుంచి కూడా తన జీవితం శిథిలమైపోతూ ఉంది. ఆశీర్వాదం లేదు, ఉద్యోగం చేసుకోవడానికి చదువు లేదు. ఆలోచించండి, తెలివిగా బ్రతకడానికి తెలివితేటలు లేవు. మరి ఇలాంటి వ్యక్తి సముద్రానికి వెళ్ళటం, కష్టపడటం, రాత్రి అంతా సముద్రంలో వలలు వేయటం, మరలా ఉదయాన్నే ఒట్టి వల భుజాన వేసుకొని ఇంటికి తిరిగి రావటం, ఈ విధముగా సాగుతూ ఉందండి తన జీవితం. అయితే ఇంట్లో ఉన్న భార్య బిడలో ఆకలితో అలమటిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, విచారపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఏమీ తోసని స్థితిలో అల్లాడిపోతూ ఆకలి దప్పులతో వాళ్ళు అల్లాడిపోతున్నారు ఆ దినాలలో. అయితే సీమోను పేతురికి ఆ పని తప్ప రెండో పని రాదు. పొలం వెళ్ళి కోత కోసే పని రాదు, లేదు ఇంకొక పనికి వెళ్ళి సంపాదించుకొచ్చి తన భార్యని పోషించడానికి ఆ పని రాదు. తన జీవిత పని ఏమిటంటే సముద్రానికి వెళ్ళటం, వల వేసుకోవటం, 4 చేపలు పట్టుకోవటం, ఆ చేపలు తీసుకొచ్చి బిడ్డలని భార్యని పోషించుకోవటం. అదొక్కటే తనకు తెలుసు, కానీ ఇక ఏ విషయము తనకు తెలియదండి.
ఆ విధంగా తను జీవిస్తున్న దినాలలో ఆ కుటుంబం చాలా క్షీణించిపోతుంది, చాలా నీరసించిపోతుంది, చాలా బలహీనమైపోతుంది. జీవితంలో నెమ్మది లేని పరిస్థితి, జీవితంలో ఇక బ్రతుకమైన ఆశ లేని పరిస్థితి, చనిపోదాము అనుకున్న స్థితికి వచ్చిందండి ఆ కుటుంబం. హల్లెలూయా. చనిపోదాము అన్న స్థితికి వచ్చిన ఆ కుటుంబం ఒకగానొక సమయంలో ఆశతోటి ఆ యొక్క జాలరి అయిన సీమోను పేతురు సముద్ర తీరానికి వెళ్తాడు. వెళ్ళి వల వేస్తాడు. రాత్రంతా ప్రయాసపడతాడు. ఎంత ప్రయాసపడినా ఒక్క చేప కూడా, ఒక్క ఆశీర్వాదం, ఒక్క అద్భుతం కూడా తన జీవితం లేకపోవడం చూసి ఆ వలను చిన్నగా లాక్కుంటూ ఉంటాడు. చూడండి, రాత్రంతా ప్రయాసపడిన చేపలు లేకపోయినా వల నిండా మట్టి, వల నిండా ముళ్ళు, వల నిండా నాచు, వల నిండా పాసి, వల నిండా చచ్చిన చేపలు, వల నిండా గవ్వలు, వల నిండా చిన్న చిన్న చచ్చిపోయిన చేప పిల్లలు, వల నిండా చచ్చిపోయిన జంతువులు చిన్న చిన్నవి, వల నిండా రాళ్ళు, ఇవి కొన్ని ఆ వలలో ఉండటం వల్ల వలని శుభ్రము చేసుకుంటూ ఉన్నాడని చెప్పని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. హల్లెలూయా. వలని శుభ్రం చేసుకుంటూ అవన్నీ తీసేసుకుంటూ తన వలన కడుక్కున్న ఆ సమయంలో అదే గెన్నేసరెతు అనే సముద్ర తీరాన యేసయ్య వాక్యం చెప్తూ ప్రజలకు ప్రార్థన చేస్తూ, ప్రజలకు దేవుని మాటలు చెప్తూ, అద్భుతాలు చేస్తూ ఆ సముద్ర తీరాన యేసయ్య ఉన్నాడు. ఆలోచించండి, ఈ రోజులు కూడా అనేకులు కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. మేము దినానికి 3 మార్లు ఉపవాసం ఉంటున్నామంటారు, 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉంటున్నామంటారు. దావీదు వలె 7 సార్లు మేము ప్రార్థన చేస్తూ ఉంటామంటారు. మరి అదేవిధంగా దానియేలు వలె 3 మార్లు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, సమయం దొరికినప్పుడు అంటూ ఉంటారు. కానీ ప్రార్థనకి సమాధానం రావట్లా, ప్రార్థనకి జవాబు రావట్లా, ప్రార్థనకి ఆశీర్వాదం రావట్లా, మన ప్రార్థన దేవుడు ఆలకించట్లా. కారణం ఏమిటో తెలుసా? మన వలలో ఇవన్నీ ఉన్నాయి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధుడైన యేసయ్య మన ప్రార్థన ఆలకించాలంటే, ఆయన పరిశుద్ధుడు కనుక, పరిశుద్ధుడైన యేసయ్య నీ మాట వినాలంటే, పరిశుద్ధుడైన యేసయ్య ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చి నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నీ వల ఎలా ఉన్నది? ప్రార్థన అయితే చేసుకోగలుగుతున్నావు, పాటలైతే పాడగలుగుతున్నావు, ఉపవాసం అయితే ఉండగలుగుతున్నావు, కానీ నీ వల పరిస్థితి, నీ జీవిత పరిస్థితి ఎలా ఉన్నది? రాళ్లతో నిండి ఉన్నదా? కంపు కొట్టిపోతూ ఉన్నదా? చచ్చిన చేపలతో కంపు కొట్టిపోతూ ఉందా? లేకుంటే పాసి నాసు చుట్టుకుపోయి ఉందా? వల చుట్టూతా ముళ్ళ కంపల మధ్య నీ వల, నీ హృదయం ముళ్ళతో గుచ్చబడి ఉన్నదా? నీ పరిస్థితి ఎలా ఉన్నది? ముందు మన హృదయాన్ని శుభ్రం చేసుకొని, మన వలన శుద్ధి చేసుకొని అప్పుడు ప్రభుని రమ్మంటే ఆయన వస్తాడండి. హల్లెలూయా. ఈరోజు అనేకులు కూడా చేసే పని ఏమిటంటే, మన వల్ల కంపు కొట్టిపోతూ ఉంది, మన బ్రతుకు కంపు కొట్టిపోతూ ఉంది, మన జీవితం కంపు కొట్టిపోతూ ఉంది. కానీ యేసయ్య అద్భుతం కావాలి. ఆయన అద్భుతాలు చేస్తాడు, చేయడని నన్ను. ఎందుకంటే మంచివాని మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు, చెడ్డవాని మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు. మంచివాని మీద వర్షం కురుస్తూ ఉంది, చెడ్డవాని మీద వర్షం కురుస్తూ ఉంది. మంచివానికి పంట ఇస్తూ ఉన్నాడు, దేవుని అడగని ప్రజలకి పంట ఇస్తూ ఉన్నాడు. ఇద్దరిని సమానంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే ఒక కాలం వచ్చింది, ఆ కాలంలో వేరు చేసే కాలం. అయితే ప్రభు ఈరోజు నీతో చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడంటే, నీ వల నువ్వు శుభ్రం చేసుకుంటే, నీ వలలో ఉన్న చెత్త చెదారం మస్టు ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్న గలతీ 5లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని, ఇవన్నీ కూడా మన వలలో ఉన్నాయి కనుక దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయటానికి ఆలస్యం చేయించు ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ మనం తొలగించుకొని, మనలో ఉన్న ఈ చెత్త, ఈ ముళ్ళ కంప, ఈ రాళ్ళు, కఠినమైన హృదయం, మరి కరగని హృదయం, ఇవన్నీ తొలగించుకొని ప్రభు సన్నిధిలో యేసయ్యా నా స్థితిని మార్చయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా నువ్వు చెప్పగలిగితే
ఒక్క మాట చాలు నీ నోట, వెంటనే నా దేవుడు దిగి వచ్చి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, మరి మా సేవా జీవితంలో కూడా నేను చాలామందిని చూస్తూ ఉంటాను. నా యొక్క ఆత్మీయ జీవితంలో, ఈ సేవా జీవితంలో కావచ్చు, విశ్వాస జీవితంలో కూడా చాలామందిని చూస్తూ ఉంటాను. దేవుడు మరి మనకి ఏమీ లేని స్థితిలో సేవకుల ద్వారా ప్రార్థన చేసిన తర్వాత, సేవకుల ప్రార్థన ఆలకించిన యేసయ్య మనకు కావలసిన సమస్తమును సమకూర్చిన తరువాత, ఏమీ లేని స్థితిలో, కఠోరమైన స్థితిలో, బండబారిన స్థితిలో, ఇక జీవితం పేతురు వలె ముగించుకుంటూ ఉన్నా అన్న స్థితిలో నీ వల్ల శుభ్రం చేసుకుని ప్రభు సన్నిధికి వచ్చిన నీవు సేవకులు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత నీ వల్ల మళ్ళీ ఎలా ఉన్నది, నీ వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఎలా ఉన్నది, నీ బ్రతికి ఎలా ఉన్నది, నీ స్థితి ఎలా ఉన్నది. ఇక ఈ ఆశీర్వాదం మనకు చాలా, ఇక ఆశీర్వాదం మనకు వద్దా, ఇక మనం లోకంలో పడి ఈ శరీర కార్యాలు 15 కార్యాలు మన జీవితంలో పెట్టుకొని మనం తిరగాలని ఆశపడితే దేవుడు మన ప్రార్థన ఆలకించడండి. హల్లెలూయా. అదే విధముగా సీమోను కూడా వల శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు, వల శుద్ధి చేసుకుంటూ ఉన్నారు. శుభ్రంగా సముద్రం నీళ్ళతోటి ఆ వలని కడుగుకుంటూ ఉన్న సమయంలో యేసయ్య ఆ గెన్నేసరెతు అనే సరస్సు తీరాన ఉండి ఆయన చూశాడండి సీమోను వెంట. ఎందుకు చూశాడంటే ఆయన కూడా అక్కడ ఒక బాధపడుతున్నాడు, ఆయన కూడా ఒక దిగులు పడుతున్నాడు, ఆయన కూడా ఒక విచారం యేసయ్యకి ఉంది. ఏం విచారమో తెలుసా? ప్రజలందరూ వచ్చి యేసయ్య మీద పడుతున్నారు, గొప్ప కార్యాలు చేయమని ఆశతో అడుగుతున్నారు, అద్భుతాలు చేయమని ఆశతో అడుగుతున్నారు. యేసయ్య మాటల కొరకు గుంపులు వచ్చి ఆయన సముద్ర తీరమున ఉన్న ఆయన విడిచిపెట్టకుండా ఆయన మీదకి వచ్చి పడిపోతున్నారంట ప్రజలు. ఎవరికి ప్రార్థన చేయాలో అర్థం కావట్లా, ఎవరిని బాగు చేయాలో అర్థం కావట్లా, ఎవరిని స్వస్థపరచాలో అర్థం కావట్లా. గుంపులు పడిపోతున్న సమయంలో అప్పుడు యేసుక్రీస్తు తిరిగి చూసినప్పుడు ఈ సరస్సు తీరాన 2 దోణిలు ఉన్నాయి. రెండిట్లో ఒక దోణి సీమోను అనబడిన పేతురుది. హల్లెలూయా. లోకం అంటే సరస్సు అంటే, సముద్రం అంటే లోకం, సముద్రంలో ఉన్న అలలంటే లోకం చేత కొట్టబడుచున్నాం మనం. అయితే యేసయ్య చూశాడు, వెంటనే వచ్చాడు, సీమోను నీ దోణిను కొంచెం లోపలికి పంపించు అన్నాడండి. అంటే అప్పుడు సీమోను అంటాడు, ఏమీ మాట్లాడక సరేనయ్యా అనుకో. అప్పుడు యేసుక్రీస్తు ఎవరో కూడా తెలియదు సీమోనుకి సరిగా. దేవుని సువార్త అప్పుడు దాకా విన్నవాడు కాదు, అసలు యేసయ్య అంటే ఎవరో తెలిసినవాడు కాదు, సరిగా దేవుని గురించి ఎరిగినవాడు కాదు. హల్లెలూయా. సరిగా దేవుని గురించి ఎరిగినవాడు కాదు. ఒక విద్య లేని పామరుడు, ఒక చదువు లేనివాడు, ఒక సంస్కారం తెలియనివాడు, తన బ్రతికే కప్పు కొట్టిపోయే బ్రతుకు, తన జీవితమే కంపు కొట్టిపోయే జీవితం. కానీ ఎవరైతే ఏమైందలే అని చెప్పి చిన్నగా యొక్క పడవని ఆ దోణిని కొంచెం లోపలికి పంపించినప్పుడు ఆయన ప్రజలకు ఎడమయ్యి దేవుని సువార్త ఆ దోణిలో ఉండి చెప్పాడండి. హల్లెలూయా. దేవుని సువార్త ఆ దోణిలో ఉండి యేసుక్రీస్తు సీమోను పేతురు అనబడిన దోణిలో కూర్చొని దేవుని సువార్త చెప్పాడు. ఎప్పుడు సేవకులు మనకు చెప్తూ ఉంటారు, పరిశుద్ధమైన గ్రంథం కూడా మనతో మాట్లాడుతూ ఉండిద్ది. యేసయ్య కూడా మనతో అనేక రకాలుగా హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడు ఎవరికి రుణస్థుడు కాడు. హల్లెలూయా. దేవుడు మనుషులైతే రుణస్థులు అవుతారు, మనుషులైతే చేసిన మేల్ని అవసరానికి ఉపయోగించుకొని మరిచిపోతారు. మనుషులైతే వాళ్ళ ఇష్టానుసారంగా మరి జీవించి వాళ్ళకు అవసరమైనప్పుడు హత్తుకుంటారు, అవసరమైనప్పుడు ప్రేమిస్తారు, అవసరమైతే ముద్దు పెడతారు, అవసరమైతే ఏమైనా చేస్తారు. కానీ అవసరం తీరిపోయిన తర్వాత గెంటేస్తారండి. కానీ దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు.
సీమోను పేతురు ఒక అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తు తన దోణిలో కూర్చోబెట్టుకున్నాడు. కొంచెం లోతుకు పొమ్మన్నప్పుడు లోతుకు పోయాడు. ఆ లోతులో ఉండి యేసయ్య జనసమూహానికి చాలించిన తరువాత, వాక్యము చెప్పిన తరువాత, ప్రార్థన చేసిన తరువాత, అద్భుతాలు చేసిన తరువాత, ఆయన పని ముగించుకున్న తర్వాత అప్పుడు సీమోను పేతురుతో అంటాడు, సీమోను పేతురు, నీ దోణి ఇంకొంచెం లోపల పంపి నువ్వు. అప్పుడు ఆయన అనొచ్చు, అయ్యా, ఇంతవరకు ప్రజలకు వాక్యం చెప్పావు, ఇంతవరకు ప్రజలకి బోధ చేసావు, ఇంతవరకు అద్భుతాలు చేసావు, ఇంతవరకు స్వస్థతలు చేసావు, ఇంతవరకు అయితే కరెక్ట్, కానీ లోతుకు పంపమని నీకేం తెలుసయ్యా? నువ్వేమన్నా ఎప్పుడైనా చేపలు పట్టావా? ఎప్పుడైనా సముద్రంలో తిరిగావా? అసలుకి సముద్రంలో ఏ సమయంలో ఎక్కడ హల్లెలూయా, సముద్రంలో ఏ సమయంలో ఎక్కడ చేపలు పడతాయో నాకు తెలుసు. ఎందుకంటే జాలరులకి ఏ ఒడ్డున చేపలు పడతాయో, ఎక్కడ చేపలు పడతాయో, ఎక్కడ దీవులు ఉంటాయో, ఎక్కడ చేపలు ఉండే స్థలాలు ఉంటాయో బాగా తెలుసు జాలరులకి. అది మాకు తెలుసయ్యా. నీకు వాక్యం చెప్పటం తెలుసు, నీకు ప్రజలకు ప్రార్థన చేయటం తెలుసు, నీకు అద్భుతాలు చేయటం తెలుసు. రాత్రంతా నేను కష్టపడ్డాను, కానీ నాకు ఒక్క చేప పడలేదు. నువ్వు లోతుకు పోమంటే పోతే పడతాయి. అసలు పగలు చేపలు పడవు. చేపలు పడితే రాత్రికాల సమయాల్లో. పగలు చేపలు ఎవరు? హల్లెలూయా. పగలు చేపలు పట్టరు, ఎక్కడ చేపలు పడవు. రాత్రి కాలంలో వేటకు వెళ్తారు, రాత్రి కాలంలో సముద్ర తీరాలకు వెళ్ళిపోతారు. అయితే యేసుక్రీస్తు పగలు నీ దోణిను కొంచెం లోపలగా పంపించమన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య మాట అన్నాడో సీమోను పేతురు ఎదురు చెప్పలేదండి. అంతవరకు కష్టపడ్డాను కదా, ప్రయాసపడ్డాను కదా, రాత్రంతా కష్టపడిన ప్రయోజనం లేదు. మళ్ళా ఈయన వచ్చి ఈ ఎండవేళలో, ఈ పగట వేళలో లోతుకు బొమ్మంటున్నాడు, నేను ఇంకెక్కడ పోయేది అని చెప్పి నేను విసుగుదల చెందలేదు, విసిగించుకోలేదు, ఆయన బాధపడలేదు. కానీ యేసయ్య చెప్పిన మాట విని తన జీవితాన్ని దేవునికి అప్పగించుకొని లోతుగా పోనిచ్చాడు పడవని. హల్లెలూయా. ఎప్పుడైతే తన యొక్క జీవితాన్ని దేవునికి అప్పచెప్పుకున్నాడో, ఎప్పుడైతే తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడో, ఎందుకు పెట్టాడంటే అక్కడ కొంచెం సువార్త విన్నాడు ఆయన. జనసమూహానికి దేవుని మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఇతను పడవలో కూర్చొని ఆయన కూడా వల శుభ్రం చేసుకుంటూ యేసయ్య చెప్పిన మాటలు విన్నాడు. ఎక్కడో ఇంతో అంతో ఆశ కలిగింది. ఆశ కొద్దీ తన విసుగుదల మీద తన జీవితం, పతనమైపోయే తన జీవితం, ముగించుకునే తన జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టి, సరేనయ్యా, నీ మాట చొప్పునే నేను వేస్తానయ్యా, వెళ్తానయ్యా అని చెప్పని కొంచెం లోతుగా వెళ్ళి తన వలను విసిరెను. హల్లెలూయా. ఎప్పుడైతే కొంచెం లోతుగా వెళ్ళి తన వలను విసురుతాడో వల నిండా విస్తారమైన చేపలు పడ్డాయంట. హల్లెలూయా. విస్తారమైన చేపలు. అక్కడ ఏమని రాసిందంటే, పక్కన ఉన్న పడవల వాళ్ళకు కూడా సంజ్ఞలు అంటే సైగలు చేసి, ఈ వల పిగిలిపోతుంది, ఈ వల నేను లాగటం నా వల్ల కావట్లేదు, మీరు కూడా వచ్చి ఈ వలకు సహాయము చేయండి అని చెప్పని పక్కన ఉన్న వాళ్ళని సహాయం కోరుకున్నాడంటండి సీమోను అనబడిన పేతురు. ఎందుకు ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాశాడంటే, దేవుని మాట పేతురు విన్నాడు. దేవుని మాట పేతురు విన్నాడు కనుక దేవుని మాట చొప్పున ఆయన దోణిని లోతుకు పంపించాడు కనుక, దేవుని చేతికి తన యొక్క ప్రాణాన్ని అప్పచెప్పుకున్నాడు కనుక, దేవుని చేతికి తన జీవితాన్ని అప్పచెప్పాడు కనుక అద్భుతాన్ని చూశాడు. హల్లెలూయా. మరి ఈరోజు మన జీవితంలో
రాత్రంతా కష్టపడుతున్నావా? పగలంతా కష్టపడుతున్నావా? చేసిన ఆ యొక్క పైసా ఆ పూటకే సరిపోతుందా? దానిని ఆశీర్వాదం అనరండి. తరగని ఆశీర్వాదంతో ప్రభు ఆశీర్వదిస్తాను నిన్ను. ఎప్పుడో తెలుసా? సీమోను పేతురు తన జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పుకున్నాడు. దేవుని మాటకి లోబడ్డాడు. దేవుడు చెప్పినట్లు చేశాడు. దేవుని మాటని నమ్మాడు. లోతుగా పొమ్మన్నాడు. ఎదురు చెప్పలేదండి. ఆలోచించండి. అయ్యా, పగలు ఎవరైనా చేపలు పడతారా? పగలు ఎవరైనా వల్లేస్తారా? సముద్ర తీరాల రాత్రులు కదా మేము వెళ్ళి చేసేది. నువ్వేందా ఈ మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని ఎత్తుకొచ్చిన తర్వాత నువ్వు వచ్చి ఈ విధంగా వేయమంటున్నావు అని చెప్పి ఆయన ఎదురు చెప్పలా. ఏ సమయంలో చేపలు పడితే మాకు తెలుసయ్యా అని ఆయన అనలా. నీ మాట చొప్పున నేను వల వేస్తానన్నాడు. అంటే తన జీవితాన్ని యేసయ్యకు అప్పచెప్పుకున్నాడు. ఎప్పుడైతే తన జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పుకున్నాడో 2 పడవలు నిండినన్ని చేపల రాసి ఒడ్డున పోసారంటండి. హల్లెలూయా. అసలు ఒక చేపకే తనకు గతి లేదు. ఒక 10 చేపలతో కుటుంబాన్ని పోషించుకుందామన్నా అసలు ఆధారం లేదు. ఎన్నిసార్లు వలలు వేసి తీసినా ఆశీర్వాదం లేదు. ఎన్నిసార్లు అతను ప్రయాసపడినా కానీ దీవెన లేదు. యేసయ్య మాట విని యేసయ్య మాటకి ఎదురు చెప్పకుండా చెప్పింది చేసినట్లు సీమోను చేశాడు కనుక తన జీవితంలో ఆ పక్కవారు కూడా వచ్చి సహాయం చేసి అవి లాగుతూ ఉంటే అవి చేపలన్నీ తీసుకొచ్చి ఒడ్డున పోస్తే రాశిగా కుప్పగా మిగిలిపోయినాయి. హల్లెలూయా. 2 పడవల నిండా ఎన్ని చేపలైతే వస్తాయో అన్ని చేపలు, రకరకాల చేపలు, మంచి చేపలు, ఆరోగ్యకరమైన చేపలు, ఆశీర్వాదకరమైన చేపలు నిలిస్తే మనమైతే ఏమంటాం చెప్పండి? మీకు తెలిసింది ఏమన్నా చెప్పండి. మనమైతే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేశాడనుకో, దేవుడు నీ జీవితంలో నిన్ను ఆశీర్వదించాడనుకో, దేవుడు నీ జీవితంలో ఒక మేలు చేశాడనుకో, నువ్వేమంటావు చెప్పగలుగుతారా? దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తే, దేవుడు నీ కన్నీళ్లు తుడిస్తే, దేవుడు నీ ప్రతి బాష్ప బిందును తుడిచి నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు దేవుణ్ణి ఏ విధంగా మహిమపరుస్తావో చెప్తారా? మీరు ఎలా చేస్తారు నాకు తెలియదు, కానీ నేనైతే యేసయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రం 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 అని స్తుతులతో ప్రభువును పొగిడి, స్తుతులతో దేవునికి సింహాసనం వేసి స్తుతుల మధ్య దేవుని దించి కూర్చోబెడతా. పేతురు ఆ విధంగా చేయలా. ఎప్పుడైతే చేపల రాశిని చూశాడో, ఎప్పుడైతే యేసయ్య మాట ద్వారా అద్భుతాన్ని చూశాడో, ఎప్పుడైతే ఆ రాశి అమ్ముకుంటా అంటండి తరతరాలు తరగని ఆశీర్వాదం అంత రాశి ఉందంటండి. ఎప్పుడైతే కనులారది చూశాడో వెంటనే సీమోను అనబడిన పేతురు ఏమంటాడో తెలుసా? అయ్యా, నేను పాపినయ్యా, నేను పాపాత్ముడినయ్యా, నేను దొంగనయ్యా, ప్రభు అనటకు నేను యోగ్యను కాదయ్యా. అయ్యా నువ్వు పరిశుద్ధుడివి, నేను పాపిని, నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయా. నువ్వు ఇక్కడ ఉండడానికి నీకు తగదు, ఇక్కడ ఉండటానికి తగదయ్యా. నేను కంపు కొట్టిపోయి నా జీవితం, పాపంతో కూడిన నా జీవితం, అబద్ధాలతో కూడిన నా జీవితం, మోసంతో కూడిన నా జీవితం, ఇంతవరకు అక్రమాలతో కూడిన నా జీవితం, నేను పాపాత్ముడయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పని మోకాళ్ళ మీద కూర్చొని బోరున విలపిస్తాడండి. హల్లెలూయా. దేవునికి అలాంటి వాళ్ళు కావాలండి. దేవునికి అలాంటి వాళ్ళు కావాలి. ఈరోజు సర్వ సమాజాన్ని పరీక్షించి చూస్తూ ఉంటే, ప్రతి ఒక్క మనిషిని పరీక్షించి చూస్తుంటే దేవుని అద్భుతాన్ని అనుభవిస్తున్నారు, కానీ దేవుని చేతికి అప్పచెప్పుకోవట్లా. అదేమంటే నేను ప్రార్థన చేసుకున్నాను కాబట్టి దేవుడు నా పట్ల ఎంత కార్యం చేశాడు, నేను ప్రార్థన చేసుకున్నాను కాబట్టి నా భర్తను మార్చాడు, నేను ప్రార్థన చేసుకున్నాను కాబట్టి నా బిడ్డ మంచి స్థితిలో పెట్టాడు. ఇట్లా మనము ఈ విధంగా చేయటం మంచిదే, నేను తప్పని అనను. అయితే
ఆలోచించండి. నేను ప్రయాసపడ్డాను కాబట్టి చేపలు రాసిందని పేతురు, సీమోను అనబడిన పేతురు అనలేదు. కానీ అయ్యా నేను పాపాత్మునయ్యా, నన్ను ఇచ్చిపెట్టి వెళ్ళిపోయి మోకాళ్ళుని తను తగ్గించుకొని మోకాళ్ళ మీద పడి ఎలుగెత్తి ఏడుస్తున్నాడని. చేపల వైపు చూడలేదు అతను, ఆశీర్వాదం వైపు చూడలేదు, రాశి వైపు చూడలేదు, తన వల వైపు చూడలేదు, తన పడవ వైపు చూడలేదు, తన ప్రయాసం వైపు చూడలేదు. కానీ యేసయ్య వైపు చూసి తన జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పుకొని నేను పాపాత్మునయ్యని ఏడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా నీ జీవితంలో అలాంటి పశ్చాత్తాపం వచ్చిందా? ఎప్పుడైనా మన జీవితాల్లో గర్వం, అహంభావం, మూర్ఖత్వం, లెక్కలేనితనం యేసయ్య బిడ్డలకి పనికి రావండి. దేవునిని ఆశీర్వదించాలంటే సీమోను పేతురు వలె పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రభు పాదాలు మనం కడగాలి. హల్లెలూయా. మనం అసలు ఎందుకు బ్రతుకుతున్నాం? మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మనం ఎందుకు జీవిస్తున్నామంటే యేసయ్య కొరకు మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. సీమోను పేతురు ఆ విధంగా ఏడుస్తూ ఉంటే చూడండి, పడవలోనే కూర్చోబెట్టుకున్నాడు సీమోను పేతురు. కానీ వెంటనే దేవుడు కృతజ్ఞత కలిగి తన జీవిత చరిత్రను మార్చుటకు చేపల రాశిని అప్పచెప్పాడండి. ఆయన రుణస్థుడా? ఆయన రుణస్థుడు కాదు. ఆయన ఎప్పటికీ రుణస్థుడు కాదు. నువ్వు దేవునికి ఇంత చేసావనుకో, ఆయన నీకు ఇంత చేస్తాడు. సీమోను పేతురు ఏం చేశాడు? పడవలో కూర్చోబెట్టుకున్నాడు. అయ్యా బాబు సీమోను, ఇదిగో ఈ జనసమూహం నా మీద పడుతున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఊపిరాడతలేదు, నా వల్ల కావట్లేదు, కొంచెం నీ పడవలో నాకు స్థానం ఇయ్యా అన్నాడు. కొంచెం నీ పడవను కొంచెం లోతుకు పంపి. చూడండి, ఒడ్డు మీదేమో ప్రజలు ఉన్నారు, సముద్రం లోతునేమో యేసయ్య ఉన్నాడు. ఇక ఒడ్డును దాటి సముద్రంలోకి రాలేరుగా ప్రజలు. ఆలోచించండి. ఆ విధంగా పడవలో కొంచెం అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు సువార్త చెప్పాడు. ఆ తర్వాత సీమోను జీవితంలో గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవునికి ఏది చేసినా, దేవునికి పరిచర్య చేసినా, దేవునికి కానుక ఇచ్చినా నీవిచ్చేది చిన్నదేనండి. నువ్విచ్చేది చిన్నదే. నీవిచ్చేది కంట్లో నలుసంతా కూడా ఉండిద్దో, కంటిలో నలుసులో కూడా 99 భాగం ఉండిద్దో లేదో కూడా తెలియదు. కానీ నా యేసయ్య చేపల రాశి నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇలాంటి ఆశీర్వాదం మనకు కావాలి. మన బ్రతుకులు మారాలి, మన జీవిత చరిత్ర మారాలి. ప్రభు ఏ మేలు చేసినా యేసయ్య నేను ఈ మేలుకు తగిన దాన్ని కాదు, ఈ మేలుకు తగిన వాడిని కాదు, అయినను నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా అని పశ్చాత్తాపంతో ప్రభుని స్తుతించవలసిన మనము దేవుని పక్కన పెట్టి సమయం విలువ తెలియకుండా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు మనల్ని ఆస్వాదించాలంటే సీమోను పేతురు వలె నువ్వు పశ్చాత్తాపడాలి. సీమోను పేతురు వలె నీ జీవితాన్ని యేసయ్య చేతిలో పెట్టాలి. హల్లెలూయా. అంతటితో ఆగాడు యేసయ్య. ఊరి పశ్చాత్తాపడుతున్నాడు కదా, ఏడుస్తున్నాడు కదా, సరే పోనీలే చేపలు రాసి నమ్ముకొని ప్రశాంతంగా బతుకురా అన్నాడా? అనలా. సీమోను పేతురు, ఈ చేపలు నేను చూసావు, నువ్వు చేపలు పట్టేవాడివి కాదయ్యా, ఇక నువ్వు మనుషులను బట్టే జాలరిగా నేను చేస్తాను, నీ వల విడిచిపెట్టిన వెంటరా అన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో యేసయ్య మాట విన్నాడు సీమోను పేతురు. కనుకుని మనుషులను బట్టే జాలడుగా చేసి యేసయ్య గొప్పగా సీమోను పేతురు విద్య లేని పామరుని గొప్పగా వాడుకున్నాడండి దేవుడు. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని సన్నిధిలో ఒక పనిముట్టిగా ఉంటున్నావా? దేవుని సన్నిధిలో ఒక పనిముట్టిగా దేవునికి ఉపయోగపడుతున్నావా? దేవుని సన్నిధిలో ప్రభువా నా బిడ్డని స్థితిలో పెట్టావు, నా భర్తని స్థితిలో పెట్టావయ్యా, నీ కొందనాలయ్యా, ఎవరు చేయలేని మేలు నువ్వు చేసావయ్యా అని కృతజ్ఞత కలిగి పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువును నువ్వు స్తుతిస్తున్నావా? అవకాశమే లేదని చెప్పని సాకులు చెప్పి దేవుడిచ్చిన సమయాన్ని వృధాగా ఖర్చు పెడుతున్నావా?
ఆలోచించండి. ఈరోజు అనేకులు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవలేక, దానిలోని మర్మాలు తెలియక జీవితాన్ని పాడుదిబ్బగా చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, చేపలు పట్టే జాలర్ని తీసుకెళ్ళి మనుషులు పట్టే జాలరుగా చేస్తున్నాడు. ఒక్క మాట, యేసయ్య మాట ఆయన విన్నాడు, తన జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పుకున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు మన పరిస్థితి ఎలా ఉన్నది, మన స్థితి ఎలా ఉన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా బైబిల్ ఇంకొక మాట ఉంది. ఏమనంటే 5,000 మందికి 3 దినాలు ఉపవాస ప్రార్థన పెట్టాడు యేసయ్య. బాగా మీరు ఆలోచించండి. మత్తయిలో ఉంది, మార్కులో ఉంది, యోహానులో ఉంది, లూకాలో ఉంది. ప్రతి ఒక్క సువార్తికుడు ఆ పదాన్ని రాయకుండా లేడు. 5,000 మందికి కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తూ 3 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు ఉపవాస ప్రార్థన అంటే జనాలు టిఫిన్లు చేసో, టీలు తాగో, మంచినీళ్ళు అంటే తాగొచ్చండి, ఇంకేవేవో చేసో, జ్యూసులు చేసో, అవి చేసో ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కానీ ఆనాడు వాళ్ళు కొండ మీదకెక్కి కూర్చున్నాక పగలు రాత్రులు యేసయ్య బోధ చేస్తూ ఉంటే అవి వింటూ 3 దినాలు గడిచిపోయినాయి. 3 దినాలు గడిచిపోయిన తర్వాత, ఆ 3 దినాలు అయిపోయిన తర్వాత ఆ శిష్యులు అంటారు, యేసయ్య వీరందరూ కూడా ఆకలితో ఉన్నారు, ఇక పంపించేసయ్యా, వీళ్ళని పంపిస్తే వాళ్ళు ఆకలి తీర్చుకుంటారు. లేదు, మేము ఊర్లోకి వెళ్ళి ఏమన్నా తీసుకొచ్చి వీళ్ళకి పంచి పెట్టాలంటే ఇంతమంది ప్రజలకి ఏ ఊరు సరిపోయిద్ది, ఏ హోటల్ సరిపోయిద్ది, మరి ఏమి సరిపోవు కనుక మేము ఇంతమంది ప్రజలకు ఆహారం పెట్టలేము కనుక వీళ్ళని వారి గ్రామాలకు పంపించేసాయి అని చెప్పని యేసయ్యతోటి శిష్యులు చెప్తూ ఉంటారు. యేసయ్య నవ్వుకుంటూ ఉంటాడు. ఆలోచించండి, దేవుడికి తెలియదా? 3 దినాలు నా బిడ్డలు ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారే, ఉపవాసం ఉండి నా బోధ వింటూ ఉన్నారే, ఉపవాసం ఉండి నేను చేసే కార్యాలు చూస్తూ ఉన్నారే. మరి వీళ్ళకి ఆకలి, ఆత్మ సంబంధం ఆహారం పెట్టాను కానీ శరీర సంబంధం ఆహారం పెట్టాలని యేసయ్యకి తెలియదా? తెలుసు. కానీ శిష్యులు తొందరపడి యేసుక్రీస్తుని ప్రశ్నిస్తూ విసుగుదలగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యేసయ్య నెమ్మదిగా అంటాడు, మీలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదా అని అడుగుతాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. ఎవరి దగ్గర ఏమైనా ఉన్నదా అంటే అందరూ సనుక్కుంటూ ఉంటారు, అందరు గొనుక్కుంటూ ఉంటారు. ఏముండేది? 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు, పగలు రాత్రులు పెట్టాడు, తెచ్చుకునేవన్నీ అయిపోయినాయి, పిల్లలకు పెట్టుకున్నాము, పెద్దవాళ్ళు తిన్నారు, ముసలి వాళ్ళు తిన్నారు, ఇంకేముంటాయి మా దగ్గర అని అనేకులు అనుకొని ఉంటారు. ఎందుకంటే ఆకలి మంట మీద ఏ మాట వచ్చిందో కూడా తెలియదు, ఆకలి బాధ అట్టుండిద్ది అనుకొని ఉంటారు. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే శిష్యులు కూడా అనుకుంటే ఈయనకైనా మతిపోయిందా, 3 రోజులు ఉపవాస ప్రార్థన పిల్లలకి నిజంగా మతిపోయి ఉంది, దీనికి 3 రోజులు మన దగ్గరే ఉంటే వాళ్ళ దగ్గరే ఉంటాయని శిష్యులు కూడా అనుకొని ఉంటారు. అయితే యేసయ్య ఏం పట్టించుకోకుండా మీ వద్ద ఏమైనా ఉన్నదా అంటే అప్పుడు ఒక చిన్న పిల్లవాడు వచ్చి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి, అయ్యా నా దగ్గర ఉండయి అయ్యా అని ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు మీరు ఆలోచించండి, అంత చిన్న పిల్లవాడి దగ్గరే 3 రోజులు బట్టి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటే మరి వీళ్ళందరి దగ్గర ఏదో ఒకటి ఉండదండి? చెప్పండి, ఉండదా? వీళ్ళందరి దగ్గర ఏదో ఒకటి, ఎందుకంటే పిల్లలు ఉంటారుగా, ముసలోళ్ళు ఉంటారుగా, చిన్నోళ్ళు ఉంటారుగా, ఆకలి కొండలో వాళ్ళు ఉంటారుగా, రోగాలు ఉండే వాళ్ళు ఉంటారుగా, ఎయ్యో ఒకటి ఉంటాయి. కానీ పెట్టే బుద్ధి లేదు వీళ్ళకి, పెట్టే బుద్ధి లేదు. చిన్నోడు పసి మనసు కలిగిన వాడు, చిన్నోడి దగ్గర ఏది ఉండదు, అయిపోయింది 5 నిమిషాలు అయిపోవాల్సిందే. అది తిన్నదాకా వీడు కడుపు చలారదు, టప తిని వేస్ట్ అన్నది అతను దాచిపెట్టుకోడాడు. కానీ 3 రోజులు బట్టి వాడి దగ్గర ఉంది. వాడు అన్నాడు, నా దగ్గర ఇవ్వండి అని యేసయ్య దగ్గర లగెత్తుకుంటే వెళ్ళిస్తూ ఉంటే దేవుడు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకొని ఆశీర్వదించి విరిచి వడ్డించమంటే మీరు లెక్కేసుకోండి, ఒక 4-5 స్త్రీలు ఉంటే ఒక్క పురుషుడు ఉంటాడు ఎక్కడైనా కానీ. ఒక 5 మంది స్త్రీలను వేసుకోండి, ఒక్క పురుషుడిని వేసుకోండి,
ఎందుకంటే పురుషులు చాలా తక్కువ ఎక్కడైనా, కానీ స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉండేది. మొదటిగా దేవుని యొద్దకు వచ్చేది స్త్రీయే, కానీ పురుషుడు రాడు. కానీ 5,000 మంది పురుషులంటే నాకు తెలిసి అంచనా ప్రకారం 5,000 మంది పురుషులంటే సహజంగా 5,000 మంది స్త్రీలు ఉండరండి. సరే, స్త్రీలు ఉంటారు, ఇలాగ పుట్టిన పిల్లలు ఉండరా? మొత్తం ఒక 20,000 మంది వేసుకో మన అంచనా. 20,000 మందికి సరిపడా ఆశీర్వాదకరమైన రొట్టెలు చేపలు పంచి పెట్టగా మరలా 12 గంపలు ఎత్తారు అని నేను చెప్పాను. అక్కడ వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దీవెన ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే, అంతమంది ప్రజలు ఉన్నారు, కానీ యేసయ్య నీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటే ఎవరు కూడా బయట పెట్టలేదండి. ఎవ్వరూ బయట పెట్టలా. ఇచ్చే మనస్తత్వం లేదు, ఏ కాటికి తీసుకునే మనస్తత్వమే. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, సూచక్రియలు, మహత్కారాలు ఇవన్నీ తీసుకునే మనస్తత్వమే, కానీ ఇచ్చే మనస్తత్వం లేదు. వాళ్ళు బయట పెట్టలా. అమ్మో ఈయనకిస్తే ఇది మరి దారిలో నా పిల్లలు అడుగుతారేమో, ఆకలితో అల్లాడిపోతారేమో, ఇంటికి వెళ్ళిందాక ఇవి కావాలి కదని చెప్పని దాచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ఈ బిడ్డ మాత్రం దాచుకోకుండా తనకున్నది దేవుని చేతిలో పెట్టాడు కాబట్టి దేవుడు దానిని ఆశీర్వదించాను. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఏదున్నా దేవుని చేతిలో పెట్టు. నీ భర్త పనికి వెళ్ళి వస్తాడా, డబ్బులు నీకు ఇస్తాడా? ఆ డబ్బులు దేవుని ఎదురు పెట్టి, ప్రభువా ఈ దినం ఇచ్చిన కష్టార్జితమయ్యా, ఇది ఎలా వాడుకోవాలో నాకు జ్ఞానాన్ని ఇవ్వయ్యా, అయ్యా ఈ కష్టార్జితాన్ని ఆశీర్వదించాయని ప్రార్థన చేయి. ఇదేముండదు. ఆడ సెంటర్ నుంచి రాగానే టక 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 వాటి ఖర్చులు వాటికి అయిపోతూ ఉంటాయి, కానీ ఏమీ మిగలదు. కారణం ఏంటంటే నీవు దేవుని చేతిలో పెడితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కొంతమంది దశమ భాగాల్లో కూడా దొంగలుగా ఉంటారు, దేవుని చేతిలో పెట్టరు. ప్రభు అన్నాడు, 9 వంతులు నువ్వు తిని 10వ వంతు నాకు పెట్టరా బాబు, నేను మరలా నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను అని చెప్పని అడిగితే 10వ వంతు కూడా తిని దరిద్రులు అయిపోయి అప్పులు వడ్డీలు కట్టుకుంటూ కూర్చున్నారు. తల్లికి పిల్ల, పిల్లకి తల్లి అని దేవుడు ఆశీర్వదించే దేవుడి వైపు చేతిలో పెట్టకుండా ఎవరెవరికో పెట్టి కట్టుకుంటూ కూర్చున్నారు. మన శక్తి, మన బలము, మన యొక్క ఏమీ పని చేయవు కానండి. దేవుడు ఆశీర్వదిస్తే తరగానే దీవెనండి అది. హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? చిమ్మే జల ఊరిద్ది. బావి ఉందండి, నేల బావులో తోడే కొన్ని జల ఊరిద్ది. జల తోడకపోతే ఆ జల అక్కడే ఉండిద్ది. జల తోడుతూ ఉంటే నీళ్ళు ఊరుతూ ఉంటాయి. జల తోడకపోతే ఆ నీళ్ళు ఊరి 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 బావి నిండా ఎక్కువైపోయి పొంగి పొర్లిపోవు, అది అక్కడే ఉండిద్ది. అట్లనే చిమ్మే జల ఊరిద్ది. ఇచ్చే చెయ్యి దేవుడు ఆస్వాదిస్తాడు. నువ్వెప్పుడైతే దేవుని చేతిలో నువ్వు పెడతావో, నీ హృదయమే కావచ్చు, నీ కానుకే కావచ్చు, నీ సమర్పణే కావచ్చు, నీ ప్రతిష్ఠతే కావచ్చు, నీ జీవితమే కావచ్చు, నీ బిడ్డల జీవితాలే కావచ్చు, నువ్వు దేవుని చేతిలో పెడితే తప్పనిసరిగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అది ఏదైనా కావచ్చు, దేవుని చేతిలో పెట్టాలంతే. నువ్వు దేవుని చేతిలో పెట్టి చూడు. సీమోను పేతురు దేవుని చేతికి అప్పచెప్పుకున్నాడు. ఈ బుడ్డోడు దేవుని చేతిలో పెట్టాడు. కనుకని అన్ని వేల మందికి ఆహారం పంచి పెట్టగా ఇంకా మిగిలిందండి, తరగని దీవెన. అందుకే చిమ్మేది ఎలా ఊరుతూ ఉండిద్దని మా ఏసన్న గారు, మా ఆత్మీయ తండ్రి, నేను పుట్టక నుంచి తెలుసండి. మొదటి నుంచి కూడా పిసికెల గుడిపాడులో మందిరం కట్టినప్పటి నుంచి మా తాతయ్య, మా అమ్మ అందరూ అక్కడికి వెళ్ళేవాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు బాగా తెలుసు. ఆయన ఎప్పుడు ఏమంటాడంటే ఒరే, పాత నోట్లు దేవునికి ఖర్చు పెడితే కొత్త నోట్లు వస్తాయిరా నీకు అంటాడు. చిమ్మే జల ఊరుతూ ఉన్నది. అది ఒక అద్భుతమైన సాక్ష్యం. ఏం చెప్తాను తెలుసా? ఆ సాక్ష్యాన్ని కూడా నేను చెప్తాను. మేము 3 కేజీల బియ్యంతో ప్రారంభించాము ఈ భోజనాల పరిచర్య.
ఏనాడు కూడా ఒక విశ్వాసం అడిగిన వాళ్ళం కాదు. ఏనాడు కూడా నువ్వు ఇంతేసుకో అని అడిగిన వాళ్ళం కాదు. మా దగ్గర ఉన్నంత వరకే, ప్రభు ఇచ్చినంత వరకే మొదట స్టోర్ బియ్యంతో ప్రారంభించాము ఈ పరిచర్య. 3 కేజీల డేక్షాలు, ఇంత డేక్షాలతో కొనుక్కొని 3 కేజీలతో దేవుని బిడ్డలకి ఒక ముద్ద అన్నం పెట్టి కొంచెం అంత సాంబారు పోసి పంపించేదాన్ని. 1/2 కేజీ కందిపప్పు, 3 కేజీలు, 1/2 కేజీ కూడా కాదండి, 1/2 కిలో, 1/2 కేజీ కొనే శక్తి కూడా అప్పుడు లేదు. 1/2 కిలో కందిపప్పు, 3 కేజీలు బియ్యంతో ప్రారంభించబడిన ఈ పరిచర్య ఎన్నో శోధనల మధ్యలో వచ్చినాయి. తినలేని పరిస్థితి, కడుపుకి ఆకలి, గంజి కాసుకున్న పరిస్థితులు, లేని పరిస్థితులు, ఇన్ని పరిస్థితుల్లో కూడా బల్లారాధనకు అప్పుడైతే వారం పెట్టేవాళ్ళం. బల్లారాధన కాదండి, ఇక్కడికి వచ్చినాక బల్లారాధనకు ప్రారంభించాం. కానీ అప్పుడు ప్రతి వారం పెట్టేవాళ్ళం. ఒక తల్లి ఉన్నది, స్టోర్ బియ్యం 25 కేజీలు, 25 కేజీలు ఆ కార్డు మీద బియ్యం తీసుకొచ్చి చర్చిలో పెట్టేది. ఆ బియ్యం ప్రజలకు వండి పెడతా ఉండేవాళ్ళం. దేవుడిచ్చినంత వరకు అదే మేము తినేవాళ్ళం, అదే వండి పెడతా ఉండేవాళ్ళం. ఈ విధంగా సాగుతున్న ఈ పరిచర్య అక్కడక్కడ సేవ చేసి సువార్త కూటానికి వెళ్తాను. మీరు నమ్మకండి, 10 రూపాయలు, 20 రూపాయలు, ఒక్కొక్క రోజు 5 రూపాయలు, ఒకరోజు అసలు ఏమీ ఉండవు. ఈ రూపాయలన్నీ కూడా కూడేసి కడుపుకు తిన్నట్టు మాకు తెలియదండి. ఎక్కడ కూడా ఏదన్నా ఒక విశ్వాసం ఒక ముద్ద పెడితే తింటాం, లేదంటే అలానే పస్తులు ఉంటాం. ఆ రూపాయి తీసుకొచ్చి వారం వచ్చేవాళ్ళు పాపం పిల్లల్ని వేసుకొని ఎండలో వస్తారు అని చెప్పిన వాళ్ళకు భోజనాలు పెడుతూ ఉండేవాళ్ళం. అంతవరకే మా శక్తి, అంతవరకే మా ఓపిక, అంతవరకే దేవుడిచ్చిన ఆశీర్వాదం. అయితే పెట్టంగా ఈరోజు 30 కేజీలకు వచ్చింది. హల్లెలూయా. 4 కేజీలు కందిపప్పుకు వచ్చింది. ఎవరిని మేము దేహి అని అడగల. చాలామంది అన్నారు, మన విశ్వాసాలని, మన సంఘంలో అన్నారు, అక్క మనిషికి ఎంత అనేయి, మనిషికి ఇది అనేయి, మనిషికి అట్ట. అది మాకు అలవాట్లేదమ్మా, దేవుడు మాకు అది చెప్పలేదు, మా సేవకుడు అది నేర్పి ఉన్నంత వరకే నీలో పాలో పోసి పంపిస్తాం, లేనప్పుడు దేవుడు చూసుకుంటాడని చెప్పని అలా చెప్తూ ఉండేవాళ్ళం. సేవా భారం ఎక్కువైపోయింది, మందిరం కట్టే భారం ఎక్కువైపోయింది. ఏనాడు మందిరం కట్టి చెప్పుకుని నువ్వు ఎంత వేసుకొని చెప్పని ఏ విశ్వాసం అడగలేదు. స్థలము కొన్నప్పుడు కూడా ఏనాడు కూడా స్థలం నిండు అప్పుల్లో ఉండి స్థలం కొనుక్కొని తిన్నామో తినలేదో ఏ విశ్వాసం కూడా స్థలానికి రూపాయి ఇవ్వమని అడిగిన దాఖలు. దేవుని నీకు ప్రేరేపణ ఉంటే ఇవ్వండి, లేకుంటే లేదు. అంతవరకే, బలవంతం అనేది ఎక్కడా లేదు. తినక 5-6 సంవత్సరాలు కష్టపడి స్థలానికి అప్పు కట్టుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ, ఆ విధంగా దేవుని మహాకృపను బట్టి చర్చి ముందుకు వచ్చి ఒకళ్ళు మాట్లాడకుండా ఆ విధంగా చేసుకుంటూ వచ్చామండి. అయితే నాకు బాగా గుర్తు, ఈ మహా పండుగలలో సీమోన్ రాజు కలిశాడు మాతోటి. ఆ తమ్ముడు అన్నాడు, అక్క అన్నొక్కడే నాతో అన్న మాటలు నాకు బాగా గుర్తు. అన్నొక్కడే భారం బరాయించడం ఎందుకక్క, ఇంత కష్టపడుతున్నాడు, నాకు దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి నేను నెలకు 1 బస్తా బియ్యం ఇస్తానక్క అన్నాడు. అయ్యా అది నీ ఇష్టం అయ్యా, మాకైతే తెలియదు, అది నీ ప్రేరేపణ, ఒక చేతితో ఇచ్చేది ఒక చేతికి తెలియకూడదని బైబిల్ చెప్తూ ఉంది, అది నీ ఇష్టం అయ్యా అన్నా. ఆ తమ్ముడు ఆ రోజు అన్న మాట ప్రకారం ఈ రోజు చేస్తూనే ఉన్నాడు. అయితే మధ్యలో అయ్యా ఎవరైనా భోజనాలు చేస్తున్నారు కదా, మరి ఆ రోజు నువ్వు ఆపయ్యా అని అంటే, తను నాతో స్వయంగా అన్న మాట ఏంటంటే, ఆపు అని మాత్రం నన్ను అనవద్దు అన్నాడు. హల్లెలూయా. తను నాతో స్వయంగా అన్నమాట. వాళ్ళ ఇంట్లో మేము ఉపవాస ప్రార్థన పెడితే ఆ ప్రార్థనకి ఈ టాపిక్ వస్తే తను నాతో అన్నమాట, అక్క నువ్వెందుకు ఆపమన్నా ఈ నెలలో బియ్యం అన్నాడు. వేరే వాళ్ళు భోజనం చేస్తున్నారు, నువ్వు ఆ మాట అనొద్దు అక్క, ఉండని చర్చిలో ఉండని, ఎవరికో వాళ్ళు కొండి పెడతావుగా, ఏదో ఒకటి ఆయన ఉపయోగపడతాయి కదా, నువ్వు ఆ పని అనవద్దు. ఒకే ఒక మాట అన్నాడండి. ఆ అబ్బాయి నాకు చెప్పాడు అనిపించి నిజమే కదా, దేవుడిచ్చే ఆశీర్వాదం ఆపుకోవడం ఎందుకని నన్ను ఏమన్నా, నేను ఇక ఆ రోజుకి ఈ రోజుకి నేను ఆపు అన్న మాట నేను అనలా. ఎందుకు నేను ఈ విషయం చెప్తూ ఉన్నానంటే, చిమ్మే జల ఊరిద్ది, 3 కేజీలు స్టోర్ బియ్యంతో మొదలు పెట్టుకున్న ఈ పరిచర్య ఈరోజు స్టోర్ బియ్యం కాదు పాప మా తమ్ముడు తీసుకొచ్చేసేది.
అదేదో లలితా బ్రాండ్ అంట మంచి పలావ్ బియ్యం తీసుకొచ్చి మీ అందరికీ భోజనాలు పెడుతున్నాడు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తను ఒకే మాట అన్నాడు, అక్క నువ్వు ఆపని అనబాకు అక్క, ఇప్పుడు అంటే అన్నావు ఇంకోసారి అనబాకు అని చెప్పాను అన్నాడు. చిమ్మే జల ఊరిది. ఆనాటికి ఈనాటికి కూడా ఏది కూడా లోటు లేకుండా ప్రభు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తనకి లోటు లేకుండా చేశాడు, సావుకి లోటు లేకుండా చేశాడు. దేవుడు ఎవరికి రుణస్తుడు కాదు. కనుక ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు చేతిలో పెడితే దానిని విరిచి ప్రభు ఆశీర్వదిస్తే అనేకులు కడుపు నిండా ఆహారం తినగా ఇంకా మిగిలిన ఈరోజు నీ యొక్క జీవితాన్ని, నీ పరిస్థితిని యేసయ్య చేతిలో నువ్వు పెడితే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. మన జీవితంలో రాళ్ళు రప్పలు, ముళ్ళ కంపలు, పాసి నాసు ఇవన్నీ పెట్టుకుంటే సీమోను పేతురుని ఆశీర్వదించేవాడు కాదు. ఇవన్నీ శుభ్రం చేసుకున్నాక దేవుడు సీమోను పేతురుని ఆశీర్వదించాడు. అలాంటి బ్రతుకు మన జీవితంలో, అలాంటి కంపు కొట్టిపోయే మన జీవితాన్ని శుభ్రం చేసుకొని ప్రభు యొద్దకు వచ్చి మనం ప్రభువుని అడిగితే ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? దేవుని చేతిలో పడ్డప్పుడు. నువ్వు ఎవరి చేతిలో పడుతున్నావు ఈరోజు? మనుషుల చేతిలో పడి దెబ్బలు తింటున్నావు, మనుషుల చేతిలో పడి నిందించబడుతున్నావు, మనుషుల చేతిలో పడి అవమానాలకు పాలవుతున్నావు, మనుషుల చేతిలో పడి నిందలకు పాలవుతున్నావు, మనుషుల చేతులకు అప్పచెప్తే వాళ్ళు మన ముందు శబాష్ అంటున్నారు, మన వెనకాల 10 మందికి చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మనుషుల చేతిలో పడి నువ్వు గోలవుతున్నావే. నువ్వు యేసయ్య చేతిలో పడితే యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే ఉదయకాలమే పరిచర్యకి వెళ్ళిపోవాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. బైబిల్లో యోసేపు ఉన్నాడండి. యోసేపు ఉన్నాడు. మనందరికీ తెలిసిన చరిత్రలు ఇవి. యోసేపు 6 స్థలాల్లో మోసపోయాడు. మీరు చదువుకోండి బైబిల్లో 35 నుంచి 2 అధ్యాయులు ఇవి చరిత్ర అంతా ఉండిద్ది. 6 స్థలాల్లో యోసేపు మోసపోయాడు. 6 స్థలాల్లో మోసపోయాడు. అన్నల ద్వారా మోసపోయాడు, పొతీఫరు ద్వారా మోసపోయాడు, ఇస్మాయిలు కమ్మి మోసపోయాడు, గుంటలో పడి మోసపోయాడు, ఫరో భార్య యొద్ద మోసపోయాడు, ఫరో దగ్గర మోసపోయాడు. అనేక రకాలుగా యోసేపు మోసపోతూ వస్తూ ఉన్నాడు. ఆలోచించండి, యోసేపుని తన అన్నలు వీడు కలలు కంటాడట. చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. వీడేదో దేవునితో మాట్లాడతాడట, వీడేదో పగట కళ్ళగా అంటున్నాడు. చాలామంది అంటారు ఈ సభలు ఎట్ట జరుగుతాయి మేము చూస్తామంటారు. ఎడ జరుగుతాయి? దేవుడు ఉంటే జరుగుతాయి, దేవుడు లేకపోతే జరగవు, అంతే కదా. యేసయ్య ఉంటే ఆశీర్వాదకరంగా జరుగుతాయి, యేసయ్య లేకపోతే మనుషులు ఉంటే సమస్యలు ఎదురవుతాయి. అట్లనే యోసేపు నీ అన్నలు పగట కళ్ళగా అంటున్నాడు, వీడు కళ ఏమైద్దో వీడి దర్శనం ఏమైద్దో చూద్దామని చెప్పని ఎత్తి గుంటలో విసిరేశారు. గుంటలో విసిరేసినప్పుడు అన్నలారా నేను మీకు ఆహారం తీసుకొస్తే నాకింత కీడు చేస్తారని అని చెప్పని అనలా యోసేపు. నేను బాగా నేర్చుకున్న విషయం ఏమిటంటే ఆయన అనలా యోసేపు. గుంతలో నెట్టినాక రూబేను పాపం ప్రాణం కొట్టుకులాడుతూ మనుషుల చేతిలో కాదు, వీడిని మన చేతులోంచి తప్పిద్దామని చెప్పి ఎంత కొట్టుకులాడినా కుదరలా. ఆ తర్వాత ఇస్మాయిల్కి అమ్మేటప్పుడు నేను అయ్యా నేను మీకేం ద్రోహం చేశాను, నేను మీకేం అన్యాయం చేశాను, నాన్న పంపించిన ఆహారం తీసుకురావటం తప్ప, మీ యోగక్షేమాలు తెలుసుకోవటం తప్ప అని యోసేపు ఎదురు ప్రశ్న వేయలా. అమ్ముతున్నప్పుడు మౌనంగానే ఉన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత పొతీఫరుకు అమ్మినప్పుడు మౌనంగానే ఉన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫరో ఇంటికి వెళ్ళినప్పుడు మౌనంగా, అన్ని స్థలాల్లో యోసేపు మౌనంగానే ఉన్నాడు. చెయ్యని నేరానికి కూడా యోసేపు నింద మోసినప్పటికీ కూడా ఫరో వచ్చి ఎరా నిన్నింత నమ్మి నా ఇంటిలో నిన్ను ఒక అధికారిగా నిన్ను పెట్టినప్పుడు నా భార్యని ఈ విధంగా పాడు చేయటం అది నీకు ఎంతవరకు కరెక్ట్ రా అన్నప్పుడు కూడా అయ్యా ఇది నాకు తెలియదయ్యా అని చెప్పి నేను అనలా. అయ్యా ఇది వాస్తవం కాదయ్యా, నా మీద లేనిపోయిన నిందలేస్తాను, నేను దేవుని బిడ్డనయ్యా, నేను ఇలాంటి వాడిని కాదని చెప్పని యోసేపు అనలా. మౌనంగా ఉన్నాడు. జైల్లోకి పంపించినా కానీ
ఎందుకయ్యా చెయ్యన్నారానికి జైలుకు పంపిస్తామని చెప్పని అనలా, మౌనంగా ఉన్నారు. అన్ని విషయాల్లో మౌనంగా ఉంటూ వచ్చి ఉన్నారు. కారణం ఏందో తెలుసా? యోసేపు దేవుని చేతిలో పడ్డాడు. హల్లెలూయా! దేవుని చేతిలో యోసేపు పడ్డాడు. కనుకనే యోసేపుకు ఒక నిరీక్షణ, నాకు ఒక కళ ఉంది కదా, ఒక దర్శనం ఉంది కదా, సూర్యచంద్రులు నాకు నమస్కారం చేస్తారు కదా, పనులన్నీ 11 పనులు కూడా నాకు దండం పెడతాయి కదా, నా కాళ్ళకు మొక్కుతాయి కదా, దేవుడు నాకు ఈ దర్శనం చూపించాడు కదా, ఆ దర్శనము నెరవేర్చబడాలంటే ఈ కష్టాలు అనుభవించింది తప్పదు. నేను దేవుని చేతికి అప్పచెప్పుకున్న నా జీవితాన్ని. యోసేపుకు తల్లి లేదు, చనిపోయింది, చెప్పుకోవడానికి నోటి మాట లేదు. తండ్రి లేయా పిల్లలు ఎంతవరకు చెప్పుకున్నా మారు తల్లే కదండి. గుండెల్లో బాధ పెట్టుకొని దిగమింగి దేవుడు చూపించే దర్శనము కొరకు ఎదురు చూస్తూ నేను దేవుని చేతిలో పడ్డానని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాడు. చూడండి, తను రూబేన్ అంటాడు. ఏమంటాడు? ఒక్క మాట మనం చదువుదాము. రూబేన్ అంటాడు, ఆదికాండం 37:22. అమ్మ 22 చదువు. 37:22. చాలు. చూడండి, ఇక్కడ రూబేను తన పెద్ద అన్న ఏ విధం చేతనైనా విడిపించాలని, అన్నల చేతిలో పడకుండా విడిపించాలని, రూబేను పెద్దవాడు తన తమ్ముళ్ళు చేతిలో పడకుండా ఈ యొక్క యోసేపుని విడిపించి తన తండ్రికి అప్పచెప్పాలని తహతహలాడాడండి. కానీ అది జరగల. యోసేపు మనుషుల చేతిలో పడ్డాడు కాబట్టి ఇన్ని నిందలు అనుభవించాడు. కానీ మనుషుల చేతిలో పడకుండా దేవుడు కాపాడెను. హల్లెలూయా! కారణం దేవుడు ఎందుకు కాపాడంటే దేవుని చేతికి తన జీవిత సమస్తాన్ని అప్పచెప్పుకున్నాడు. దేవుని చేతికి తన యొక్క బాధను అప్పచెప్పుకున్నాడు. దేవుని ప్రభువా నీ చిత్తమయ్యా, నాన్నల గుంతలు వేస్తున్నారు, నీ చిత్తం అన్నాడు. ఇస్మాయిల్కి అమ్ముతున్నారు, నీ చిత్తం అన్నాడు. ఫరో ఇంట గొప్ప నింద మోసాను, నీ చిత్తం అన్నాడు. ప్రతి విషయానికి యేసయ్యా అని చెప్పని దేవునికి మొరపెట్టుకొని దేవుని చేతులు ఆయన పడ్డాడు. కాబట్టి ఆలోచించండి, అన్నల చేతిలో పడితే చంపేసేవాళ్ళండి. అన్నల చేతిలో పడితే రక్తం కళ్ళ చూసేవాళ్ళు. దేవుని చేతిలో యోసేపు పడటం ద్వారా అన్నల్లోంచి తప్పించాడు, గొంతులోంచి కాపాడాడు, ఇస్మాయిల్కి అమ్మినా తప్పించాడు, ఫరో ఎంట తప్పించాడు, జైల్లో తప్పించాడు, చివరికి ఫరో రాజ్యానికి అధికారిగా చేశాడు. హల్లెలూయా! ఫరో